రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్టుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది, గర్విస్తుంది. దేశానికే వెన్నుముకగా తెచ్చిన రైతాంగం నట్టి విరిచే విధంగా రాష్ట్ర క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ లోకసభలో కానీ మాట్లాడినటువంటి మాటలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిపాలన అని చెప్పని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో రైతాంగానికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా తీసుకున్నటువంటి నీళ్ల గురించే కానీ విద్యుత్ సరఫరా గురించే కానీ రైతానికి అండగా ఉంటామనేటువంటి మాటకు అనుగుణంగా పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో పెద్దపీట వేయడం వల్ల దాదాపు 1,20,000 కోట్లు 10 సంవత్సరాలలో రైతాంగానికి వివిధ రూపాలలో, అది రైతు బందే కావచ్చు, రైతు బీమానే కావచ్చు, అప్పుల మాఫీ కావచ్చు, దానికి తోడుగా విద్యుత్ సరఫరానే కానీ, అంటే రైతు పడేటువంటి కష్టానికి 6 గంటలు కష్టపడే రైతాంగానికి అండగా ఉండాలని చెప్పని అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పులతో నిర్ణయాలతో ముందుకున్నటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి లాంటి ఆనాటి నాయకుల యొక్క సూచనల సలహా మేరకు మరింత మెరుగ్గా పరిపాలన అందిస్తాము అనేటువంటి మాటకు అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టో దాన్ని రూపకల్పన చేసినటువంటి నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేస్తూ స్వార్థ రాజకీయ పదవుల మనుగడ కొరకు పరిపాలన చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కనుకనే అంత సీనియర్ అయిన 4 దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉండి ప్రధానంగా ఈ జగిత్యాల కరీంనగర్ జిల్లాలో రైతాంగానికి అండగా ఉన్నటువంటి నాయకుడు ఆ పార్టీకి ఇవాళ దూరం అయిండు అంటే ఆ ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మా పార్టీ నాయకులు రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి దాంట్లో జరిగినటువంటిది ప్రత్యక్షంగానా పరోక్షంగానా మీ ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదా విచారణ చేయండి అని చెప్పని డిమాండ్ చేస్తే మేమందరం అనుకున్నాం. అనుభవకులైనటువంటి జీవన్ రెడ్డి చేసిన డిమాండ్ అది సహేతుకమైనది, ఈ ప్రభుత్వం క్యాబినెట్లో చర్చిస్తే దానికి అనుగుణంగా నిర్ణయం చేస్తుందని చెప్పానంటే ఆ విధంగా విచారణ చేయకుండా ఇంకా మరింత రైతాంగాన్ని నట్టేట ముంచే విధంగా రైతు పండించినటువంటి పంటలన్నీ కూడా మేము కొనుగోలు చేయము, మేము చెప్పిన పంటలే వేయాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయానికి అనుగుణంగానే ముందుకెళ్ళాలని చెప్పని రాష్ట్రంలోని రైతాంగానికి అనాథలుగా చూస్తుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒప్పుకోదు. రైతాంగానికి అండగా ఉంటాం, పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వస్తూ ఈ రైతాంగాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. రాష్ట్ర రైతాంగం అంతా కూడా ధైర్యంగా ఉండాలని చెప్పాలి. ఈ రాష్ట్రంలో నేటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో దాదాపు 7,600 మందికి రైతు బీమా రానటువంటి పరిస్థితి, దాదాపు 20,000 కోట్లు మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ మధ్యన సోదరులు హరీష్ రావు గారు ఎగవేతల రేవంత్ రెడ్డి అని చెప్పంటే కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఎగ్గొట్టినలో ఎగబెట్టకపోతే ఏమంటారు? నువ్వు ఇచ్చిన హామీకి అనుగుణంగా అప్పుల మాఫీ కానీ, బోనసే కానీ, అదేవిధంగా రైతు సంబంధించినటువంటి పేమెంట్లే కానీ, జరుగుతున్న దోపిడీ కానీ తప్పకుండా నిలదీస్తాం. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ వెనుకడిగే సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ మొక్కవని ధైర్యంతో పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రైతాంగానికి అండగా ఉంటాం, ధైర్యం చెప్పండి. ఆయా కాన్స్టిట్యున్సీ కేంద్రాలలో ఉండేటువంటి సీనియర్ నాయకుల నాయకత్వంలో ప్రెస్ మీట్లు పెట్టండి, ఉండే నాయకులందరూ కూడా అప్రమత్తం చేయండి చెప్పి మాటకు అనుగుణంగా ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు, దా వసంత గారు మేమందరం కూడా ఈ ప్రెస్ మీట్లో ఉన్నాం. రాష్ట్ర రైతాంగానికి ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందో పెద్దలు జీవన్ రెడ్డి గారు, దా వసంత గారు, కట్కం రవి గారు, ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కూడా రైతాంగానికి అండగా ఉంటాం. మీరు పండించేటువంటి పంటలు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు సానుకూలంగా మీకు దిగుబడులు వచ్చేటివి, ఎటువంటి రోగాల బారిన పడినటువంటి పంటలు వేసుకొని ఏ విధంగా మీరు కడుపు నిండా కనిండా పండుకున్నారో అదే విధంగా ఉండే విధంగా మీ వెన్నంటూ ఉంటాం. ఏ పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ సెంట్రల్లో ఉండేటువంటి బీజేపీ కానీ వదిలిపెట్టే సమస్య లేదు. గతంలో ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమించినాం.
కేంద్ర ప్రభుత్వం దిగేంత వరకు పోరాడినాం. ఆ విధంగా ఉన్నటువంటి అనుభవంతో తెలంగాణ సాధించినటువంటి ఆ నాయకుడి నాయకత్వంలో మరింత ముందుకెళ్తామని చెప్పని తెలియజేసుకుంటూ పెద్దలు జీవన్ రెడ్డి గారికి అవగాహన ఉన్నది. నిరంతరం రైతాంగానికి వెన్నుతన్నుగా ఉండేటువంటి వారి నాయకత్వంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈరోజు వారు పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. వారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలో గతంలో ఏ విధంగా అయితే SRSP కింద కానీ ఇటు అదేవిధంగా కాళేశ్వరం కింద కానీ చెరువులు కానీ పంటలన్నీ కూడా అదేవిధంగా పండించుకోవాలని దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఎల్లినో ప్రభావం తీవ్రంగా ఉంది. సూపర్ ఎల్లినో అని చెప్పిన ఒకవైపు హస్తకులు చెప్తున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఉండాలా, పేదవాళ్ళని ఆదుకునే విధంగా ఉండాలా. భూగర్భ జలాన్ని కూడా పడిపోయినటువంటి పరిస్థితులలో ఏ విధంగా అయితే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందో దానికి రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను విలువండి, శాస్త్రజ్ఞుల యొక్క సమాచారం తీసుకోండి, రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి రైతాంగానికి ధైర్యం చెప్పాలని చెప్పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ విధంగా రైతాంగం వివక్షకు గురవుతుంది, ఇలా రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్నికలు చేసిన వాగ్దానాలను ఏ విధంగా విస్మరిస్తున్నాడు, మరి దాన్ని ఏ విధంగా రైతాంగాన్ని చైతన్యం చేసి రైతాంగానికి అండగా నిలవాలనే ఒక భావన తలంపుతోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకే తీస్తుందో ఇవాళ ఈ పత్రికా సమావేశం నిర్వహింపచేయటం. ముఖ్యంగా ఇందులో మిత్రులు మాజీ మంత్రివర్యులు ఇలా బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ఉపనాయకులు అంటే వాస్తవ విషయాలను ఏదైతుందో వివరించదని ఒకసారి ఏదైతుందో అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో అంటే ఎన్నికల సమయంలో ఏ విధంగా రైతాంగాన్ని ఆకర్షించడానికి వారు మద్దతు ధర ప్రకటించిన 23 పంటలు ఏవైతే ఉన్నాయో 23 పంటలలో ఏ పంటను రైతు పండించినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొని తీరవలసిందే. నేను కొనను అంటే రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తుంటే మరి మాటలకు చేతలకు పొంతన కనపడతలేదు అని చెప్పంటున్నాను. ఇప్పుడు మిత్రులు రమణ గారు అన్నట్టు ఏదైతుందో ఆనాడు ఈ ఎన్నికల ప్రణాళిక రూపొందించినాడు కాంగ్రెస్ పార్టీ. సరే నేను కూడా అందులో భాగస్వామి కావడం జరిగింది. అంటే ఇవాళ ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఇవాళ గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే భావనతోని ఆనాడు ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కానీ ఎన్నికల ప్రణాళిక రూపొందించడానికి పాటుపడడం జరిగింది. కానీ వాస్తవంగా ఏదైతుందో మీరు మెరుగైన పాలన కాదు కదా ఉన్నదానికి తిరోధకాలు పెట్టడం. అంటే ఆనాడు కేసీఆర్ గారు అమలు చేసినటువంటి ఒక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా అమలు చేయకుండా మధ్యలో నిలిపివేసి రైతాంగానికి ఇక్కట్లు గురి చేస్తుంటే మరి వాళ్ళు ఏదైతుందో నాలాంటి వాడు సుదీర్ఘ అనుబంధం ఉన్నటువంటి నాయకుని ఊడి వల్ల కాంగ్రెస్ పార్టీ వీడి ఈ రాష్ట్రానికి కేవలం కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే వీళ్ళ రక్షణ, ఈ రాష్ట్రాన్ని పునరుద్ధరింపబడాలంటే కేసీఆర్ గారి నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగిందని చెప్పి అంటాం. మీరు ఏమంటారు ధర్మకాంటకు అనుగుణంగా పేమెంట్ ఇప్పిమని చెప్పి అన్నాం మేము. బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో మీరు ధర్మకాంట తూకం ఎంత వస్తే గంత పేమెంట్ రైతుకి పేమెంట్ చెప్పి అన్నాం. మరి ఎందుకు స్పందిస్తలేరు మీరు? ఇవాళ ఏదైతుందో మీరు ట్రక్ షీట్ అని చెప్పని ఇలా ధర్మకాంట ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఏదైతుందో రైతు నష్టపోతుండు. అది భర్తీ చేసే బాధ్యత ఇవాళ ప్రభుత్వంపై ఉంటుందని చెప్పి అంటున్నారు. దాని గురించి స్పందన లేదు. అసలు ఇవాళ ఇప్పుడు ఏదైతుందో ఇవాళ పునాస ఆరంభమైంది మురుగశీల కార్తీ వెళ్ళిపోతుందని చెప్పి అంటున్నా. ఇంతవరకు సాగు లేదు అని చెప్పి అంటున్నా. దుక్కులు లేవు, ఇంతవరకు పునాస విత్తనం లేదు. అసలు ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందానే? దాని గురించి ఆలోచన లేకుంటే ఏదైతుందో మీరు ఎరువులు కొనాలని చెప్పంటే ఈ యాప్ అనేది ఏదైతుందో ఇది ఎవ్వరికి అర్థం కాని యాప్. అది మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ యాప్ అనేది ఏదైతుందో లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏదైతుందో ఈ యాప్ను ఇక్కడ అమలు తెచ్చింది. ఎందుకు తెచ్చిందో మరి ఆయనకే తెలియాలి. ఈ యాప్ ఎందుకు అమలు తెచ్చిందో ఆయనకే తెలియాలి. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో రైతాంగానికి కావాల్సినటువంటి ఎరువుల సరఫరా నువ్వు పొందవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు ఎరువుల సరఫరా నువ్వు పొందలేక నీ అసమర్థత, నీ వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి కొరికేదో రైతాంగాన్ని ఇక్కట్లో గురి చేసే విధంగా ఆపకుడు పట్టుకొచ్చిందని చెప్పి అంటున్నా. ఇలా దానికి తోడు పంట సాగుపై ఏదైతున్నదో నిబంధనలు
ఇలా రైతు ఏదైతున్నదో ఏది గిట్టుబాటు అవుతే అది సాగు చేస్తాడే, ఏది గిట్టుబాటు అవుతే సాగు చేస్తాడు. ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారికి అసలు ఎద్దు వ్యవసాయం ఉందో తెలియదు నాకు, కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రైతుకు చెప్పుకుంటాడు. వీళ్ళు సన్న రకాలుగా పేర్కొన్నటువంటి రకాలలో ఈ 7 రకాలు ఇవైతే ప్రభుత్వం పేర్కొంటుందో మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పని, ఇవి సరాసరి 20 క్వింటాలు వస్తాయి. ఈ 7 రకాలు ఏదైతుందో సరాసరి 20 క్వింటాలు వస్తాయి. మిగతా రకాలు ఎవరైనా కానీ 30 క్వింటాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇవి ఏదైతే 20 క్వింటాలు వస్తాయి, మిగతా రకాలు 30 క్వింటాలు వస్తాయి. ఈ రకాలకు మిగతా రకాల వ్యత్యాసం ఏదైతే 10 క్వింటాలు ఉన్నది. 10 క్వింటాలు అంటే క్వింటల్కి 2470 రూపాయలు అని చెప్పంటే 2470 రూపాయలు ఇంటూ 10 24,700 రూపాయలు ఇలా రైతు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నటువంటి ఒక వరి సన్న రకాలతోని దానికి అనుగుణంగానే రైతు సాగు చేసుకునే పరిస్థితికి మీరు నిబంధనలు అమలు చేస్తే రైతు పరిస్థితి ఇంత అగమ్య గోచరంగా ఉంటుంది కదా అని చెప్పారంటే ప్రతి ఎకరా మీద కనీసం 25,000 దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పంటాను. నేను ఒక రైతుకు చెప్తున్నాను. దీని పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది, చీడపురుగు ఆశించే ఒక అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది దీర్ఘకాల పంట. రేవంత్ రెడ్డి గారు పేరు పంట దీర్ఘకాల పంట. అసలే నారుపోయే సమయం ఏదైతుందో మించిపోతున్నది, ఇంతవరకు కాలం లేదు. మరి ఎట్లా సాగు చేస్తున్న అయితే ఆలోచన చేయాలి కదా. ఇలా పప్పు దినుసులు అని చెప్పండి, పప్పు దినుసులు ఇంతవరకు ఏదైతుందో ఎక్కడ కూడా మనకు సాగు చేసేటువంటి ఒక పరిస్థితి కనపడతలేదని చెప్పంటూ నేను. ఇవాళ ధాన్యం సేకరణలో వైఫల్యం, ఇవాళ రుణమాఫీలో వైఫల్యం, ఇలా రైతు బంధు ఏదైతున్నదో ఆనాడు కేసీఆర్ గారు ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా రైతు ఎంత విస్తీర్ణత కలిగి ఉంటే అంత విస్తీర్ణతకి ఏదైతుందో 10,000 అంటే 10,000 చెల్లింపు చేసిండే. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, నేను 15,000 ఇస్తాను, 15,000 ఇస్తాను. ఎవరైనా ఆశపడతారు కదా, ఇలా 15,000 కాదు అసలు 10,000గా మోసం వచ్చింది. వీళ్ళ గత 3 పంటలు ఏదైతే ఒక పంట పూర్తిగా కొట్టిండు, ఒక పంట 3 ఎకరాలకు ఇచ్చిండు, మొన్న అయితే 2 ఎకరాలకు పరిమితం చేసిండు, 2 ఎకరాలకు పరిమితం చేసిందని చెప్పి అంటున్నా. నువ్వు చెప్పింది 15,000 ఏ విధంగా నిబంధనలు లేకుండా ఆంక్షలు లేకుండా రైతు భరోసా కల్పిస్తా అని చెప్పి చివరికి అమలు చేసింది. ఇలా 2 ఎకరాలకు అది 6,000 చొప్పులు ఇచ్చిందని చెప్పంట. ఇలా రైతు బీమా అన్నాడు. ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు ఏది ఇస్తుందో రైతు బీమా దేశంలో ఎక్కడ లేని విధంగా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి అంటాడు. ఇవాళ ఏదైతుందో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసికి ప్రీమియం చెల్లింపు చేయలేక 7,600 మంది రైతులు, ఇప్పుడే రమణ గారు పేర్కొన్నట్టు 7,600 మంది రైతులు ఏదైతుందో మరి రావాల్సినటువంటి ఈ పరిహారం పొందలేక ఇలా కలెక్టరేట్ల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి అంటున్నాను. వరంగల్ డిక్లరేషన్ ప్రధానమని చెప్పి అంటున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటంలో వరంగల్ డిక్లరేషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రకటన చేసిండు, అందులో ప్రధానమైనటువంటి అప్పు ఎంతున్నా కానీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాను. అప్పు ఎంతున్నా కానీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాను. చివరికి ఏమైపోయింది కదంటే అది 2 లక్షలకే పరిమితం చేసి ఆ 2 లక్షల రూపాయలు కూడా పూర్తి స్థాయి లోపల రుణమాఫీ చేయలేకపోవడంతో సగం మంది ఇవాళ అప్పు పొందిన వాళ్ళు ఇంకా అట్లే అప్పుల బాధతోని బాధలు అనుభవిస్తున్నారని చెప్పి అంటున్నాం. ముఖ్యంగా వరి ధాన్యం సేకరణకు సంబంధించి అది ఏ రకమైన కానివ్వండి కాక 500 రూపాయలు బోనస్ కల్పిస్తామని చెప్పాను. అది ఏ రకమైన 500 రూపాయలు బోనస్ కల్పిస్తామని చెప్పాను. అది ఏం చేసిండు, అది ఏ రకమైన పక్కన పెట్టి కేవలం సన్న రకాలు అన్నాడు. ఆ సన్న రకాల గతంలో ఏదైతుందో 33 రకాలని చెప్పని ఇదే ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇవాళ ఏమంటుండు 33 రకాలకి 26 రకాలు తగ్గించి కేవలం 7 రకాలకు మాత్రమే వీటికైతే మార్కెట్లో డిమాండ్ ఉందో నేను వాటికి మాత్రమే బోనస్ చెల్లిస్తా అని చెప్పి అంటాడా. నాకు నిజంగా ఆశ్చర్యమే. మార్కెట్లో డిమాండ్ ఉన్నది నువ్వేందులో బోనస్ ఇచ్చేది? మార్కెట్లో డిమాండ్ ఉన్న రకం ఆటోమేటిక్గా మార్కెట్లో అమ్ముడు పోతుంది. ఏ 7 రకాలతో మీరు నోటిఫై చేసిందో ఈ 7 రకాలు ప్రభుత్వం సేకరణ అవసరం లేకుండా మార్కెట్లో ఏదైతుందో క్వింటల్ 28,000 3,000 అమ్ముడు పోయే అవకాశం ఉందని చెప్పి అంటున్నా. వీళ్ళు జై శ్రీరామ్ ఉందే వద్దండి 3,000 కొంటారని చెప్పి అంటున్నా. హెచ్ఎంటీ ఉందని చెప్పి అంటున్నా, వద్దండి కొంటారని చెప్పి అంటున్నా. కానీ ఏదైనా కానీ వాటిని ఏదైతే నేను ఇస్తా అని చెప్పి పిదిరిగని చెప్పుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పారంటే అసలు దాని సంగతి ఏంటి అని చెప్పి అంటున్నాను. కానీ మీరు ఎన్నికలు చేసే వాగ్దానానికి అనుగుణంగా వరి ధాన్యం ఆ ఏ రకమైన 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి,
అది మీ బాధ్యత. ఇంకా పైకి వెళ్ళి ఏం చెప్తాడు, వీళ్ళ కేంద్రం వరి ధాన్యం ఎంత సేకరిస్తుందో గంతే మేము కొనుగోలు చేస్తామని చెప్పంటాడా? మరి వరి ధాన్యం వీళ్ళ కేంద్రం ఎంత సేకరణకు అనుమతిస్తే మీకు గంతే సేకరిస్తామని చెప్పండి, నువ్వెందుకు? నీ బాధ్యత ఏంది? ఇవాళ ఏదైతుందో ఫెడరల్ సిస్టమ్ లోపల రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో ప్రజానీకానికి కేంద్రానికి మధ్య వారధి అని చెప్పి అంటున్నాం. వీళ్ళు ఎన్నడూ కూడా గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికెళ్ళి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎన్నడూ కూడా రైతాంగం ఏ విధంగా సమస్యలు ఇక్కట్టు ఎదుర్కోలేదు. మొత్తం ఎంత వండిస్తే అంత సేకరణ చేసిండని చెప్పి అంటున్నాం. ఎంత వండిస్తే అంత సేకరణ చేసిండు. మొత్తం వేసవిలో మనం గమనించినాం కదనే, మనం ఉద్యమిస్తున్న సేకరణ కాదు, అది చివరికి ఏది ఇస్తుందో సంచికి 3 కిలోలు 5 కిలోలు, సంచికి 3 కిలోలు 5 కిలోలు అని చెప్పి అంటున్నా. అంటే ఓవరాల్ ఏది ఇస్తున్నదో ప్రతి క్వింటల్ మీద 5 కిలోలు 10 కిలోలు ఇవాళ మిల్లర్లు ఏది ఇస్తుందో రైతాంగం దోపిడీ గురి చేసారు.